అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. బృందా బ్లాగ్స్ స్వాగతం అండి. మేము ఈరోజు ఆలు బొండాలు చేస్తున్నాము. చేసే ముందు మా ఛానల్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. నేను ఐటమ్స్ చెప్తానండి. ఇది వచ్చేసి శనగపిండి, పసుపు, ధనియాల పొడి, కళ్యామాకు, సోడా పొడి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆలుగడ్డలు మనం ఈ కుక్కర్లో వేసుకొని ఉడికించుకుందాం. పెద్ద ఉన్నాయి కదా, ఇలా ఆఫ్ చేసి వేసుకుంటున్నాను నేను. ఆలుగడ్డలు పెట్టుకున్నాము. దీనికి 3 విజిల్స్ వచ్చేస్తే ఉడికిపోతుంది. ఇంకా అప్పుడు మనం తర్వాత బజ్జీలు వేసుకుందాం, ఆలు బొండాలు. అది అయ్యేంతసేపు మనం పిసుకుతాం. అది అయ్యేంతసేపు ఈ పిండిని కలిపి పెట్టుకుందాం. మనం పిసుకద్దు, కలిపి పెట్టుకోవాలి, సరేనా? ఇందులో మనము సోడా పొడి వేసుకుందామండి. సోడా పొడి వేసుకొని కొంచెం చిక్కగా కలుపుకొని పెట్టుకుందాం. ఈ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము, ఎందుకంటే మళ్ళీ పిండి తప్పగా ఉంటుంది. మరీ పలుసగా కలుపుకోవద్దండి, ఇలా మంచిగా చిక్కగా ఉండాలి. పలుసగా కలుపుకుంటే అది ఆలుగడ్డ బొండానికి ఇది అతుకుతుంది, లూజ్ అయి విడిపోతుందండి. అందుకోసమే ఇలా చిక్కగా కలుపుకోవాలి. ఆలుగడ్డలు వచ్చేసి ఉడికినాయండి. మనం మొత్తం పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి, మంచిగా మెత్తగా. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని మెత్తగా పిసికి పెట్టుకున్నాం కదండి ఆలుగడ్డల్ని, అవి పోపు పెట్టుకుందాం. ఆయిల్ వేస్తున్నా నేను. ఆవాలు, జీలకర్ర వేస్తున్నాండి. నూనె కాగింది. ఉల్లిగడ్డలు వేసాను నేను. తురిమిన ఇది చిన్న కట్ చేసిన అండి మిర్చి, పెద్ద పెద్ద చేయలేదు, మళ్ళీ పిల్లలకి వస్తే కారం అవుతుందని చెప్పేసి చిన్నగా తరుముకొని పెట్టుకున్నాను. కళ్యామాకు, పుదీనా మన దగ్గర లేదు ప్రస్తుతానికి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. పుదీనా వేస్తే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా పసుపు వేస్తున్నా. ఆలుగడ్డ వేస్తున్నా. మంచిగా కలుపుకోవాలి ఆలుగడ్డ వేసి. వచ్చేసి క్యాప్ పెట్టేస్తున్నా, కొంచెం సేపు ఉడకనిద్దాం దాన్ని మనం.
మనము కారం వేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. తగినంత సాల్ట్, ఉప్పు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే విషం అయిపోతుంది. కరెక్ట్ ఎంత కావాలో అంతే వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసాను నేను. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. అయ్యో, కొత్తిమీర వేసుకొని లైట్గా అలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఇది ఆలుగడ్డది కర్రీ అయిపోయింది కదా అండి, మంచిగా దగ్గరికి ఫ్రై. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెడదాం. చల్లారినాక దీన్ని లడ్డూలు కడదాం చిన్నగా. చల్లారిందండి, మనము ఇలా చిన్న చిన్న లడ్డు చేసి పెట్టుకుందాము. మనము ముక్కుడు పెట్టుకుందామండి. వేడైంది, ఆయిల్ వేసుకుందాం మనం. ఈ ఆయిల్ వేడెక్కేంతసేపు మనము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పిండి కలిపి పెట్టుకున్నాం కదా అండి. ఈ లడ్డూలు వచ్చేసి ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకుంటే మంచిగా నిండుగా ఉంటాయి అన్నమాట. తీసుకొని మనం డైరెక్ట్ బజ్జీలు వేసుకోవచ్చు. ఆలు బోండాలు ఇలా. నూనె కాయిందండి, మనం ఆలు బోండా అనేది ఇందులో వేద్దాము. ఇప్పుడు ఈ గోలినాయండి, వీటిని తీస్తున్నా నేను. ఆలు బోండాలు మరీ బాగా సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. మీడియం పెట్టుకుంటే సరిపోతుంది మనకు.
మన ఆలు బోండాస్ రెడీ అయిపోయాయి. చూడండి బాగా వచ్చాయా. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసి ప్లేట్లోకి వేసి చూపిస్తాను మీకు. రెడీ అయిపోయాయి ఆలుగడ్డ బోండాలు. రెడీ ఆలుబోండాలు రెడీ, తిందాం రండి. బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. గంట కొడితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు వస్తాయి. అలాగే మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి